ఈ మురళి కర్నూలు పంచలింగాల కాలనీ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ధ్యాన మండపం. ఇది నార్త్ రోడ్ అంటే ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు. ఇది ఫస్ట్ గుడి అని స్టార్ట్ చేసిర్రు. ఈ గుడికని స్టార్ట్ చేసిర్రు ఇది ఫస్ట్. ఇప్పుడు అది గుడికి కాకుండా పశ్చిమలో పరమటలో స్థలం ఉంది. తూర్పులో గుడి అని కట్టిర్రు. తూర్పుకు పనిచేస్తలేదు. పరమటలో గుడి కట్టుకోమని చెప్తున్నాం. దీన్ని ఏంటంటే ఒకటి ఫంక్షన్ హాల్కి చేసుకోమని చెప్తున్నాం. ఫంక్షన్ హాల్కి మంచి సెట్ అవుతుంది. ఇది చేసుకుంటారు. దీనికి ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు. ఇది స్థలం మంచి స్థాన బలం ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కుబేర స్థలం అంటారు. ఇది ఈశాన్యం ఈదిపోటు. ఇది బిల్డింగ్ మెయిన్ డోరు. ఇది జ్ఞాన మందిరంకి తర్వాత కళ్యాణ మండపం రెండింటికి పనిచేస్తుంది. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చిర్రు. లిఫ్ట్ ఉండొచ్చు. పశ్చిమ వాయువులో ఓళ్ళు ఉండొద్దు. ఒక స్టెప్ వేసుకొని లిఫ్ట్ ఫిట్ చేసుకోమనండి. ఈ ఆగ్నేయంలో కిచెన్, టాయిలెట్, బాత్రూమ్లు. ఈ సౌత్ నుంచి ఉత్తరంకి డైనింగ్. ఒకటి ఆ సౌత్ లో ఒక 6 ఫీట్ గేటు వాటి జరపాలా సౌత్ ఆగ్నేయంకి. అక్కడ ఈశాన్యంలో కూడా ఉత్తరం ఈశాన్యంలో ఒక గేటు జరపాలి. ఇంకొక చిన్న గేటు పెట్టుకోవాలా. ఇక్కడ షెడ్ వస్తుంది. బిల్డింగ్ కానకుండా ఒక 5.5 ఫీట్లు గ్యాప్ పెట్టేసి ఈ బిల్డింగ్ కి వరసందు దీనికి తూర్పు గల్లీ పెట్టేసి షెడ్ వేసుకోవాలా. ఈ షెడ్ కి అక్కడ కూడా తూర్పులో ఒక 6 ఫీట్ వదిలిపెట్టేసి షెడ్ అనాలి. అంటే ఆ బిల్డింగ్ కి తూర్పుకి కాంపౌండ్ వాళ్ళు ఆనకుండా షెడ్ వేసుకోవాలి. కిచెన్ హాల్లోనే, డైనింగ్ హాల్లోనే, ఆగ్నేయం టాయిలెట్, బాత్రూమ్. ఈ 4 ఫీట్ లెవెల్లో రేకులు రావాలా. ప్లాస్టిక్ రేకులు ఏదైనా డిజైన్ రేకులు ఇక్కడ దాకా రావాలి. ఈశాన్యం కట్టు కావద్దు. ఈశాన్యం మెట్లు కూడా రౌండ్ ఉన్నాయి కాబట్టి ఈశాన్యం కట్టు కావద్దు. బిల్డింగ్ దాదాపు 131 ఫీట్ ఉంది. ఈ 131 ఫీట్ లో ఒక 25% లేదు. ఇక్కడ బయట ప్లేస్ ఉంది వీళ్ళకి. ఆ ఏరియాలో సెప్టీ ట్యాంక్ కట్టాలి. అంటే ఉన్న జాగాలలో ఉత్తరం భాగం 75 ఉండాలి. 25% సౌత్ లో ఉండి అప్పుడు సెప్టీ ట్యాంక్ వేసుకోవాలా. ఆగ్నేయంలో పూర్తిగా ఆగ్నేయంలో కాకుండా ఒక 2 ఫీట్ పెరిగింది. అది కట్ చేయాలి. కట్ చేసి ఇక్కడ ఆగ్నేయం కట్ అయింది. దాని లెవెల్లో రేకులు వేయాలి. సరే వాళ్ళు ఎల్లింగ్ కొట్టేసి పోస్ట్ చేసుకోవచ్చు. అంటే సౌత్ ఆగ్నేయం కట్టు కావద్దు, తూర్పు ఆగ్నేయం కట్టు కావద్దు. అయింది. ఇక్కడ మాత్రం రేకులు పనికిరావు. మురళి రేకులు వేయరాదు. ఇది కంప్లీట్ గా స్లాబ్ వేసుకోవాలి. మీరు ఏదైనా చేసి ఎల్లింగ్ కొట్టాడు. ఇది నైరుతి వల్ల ఇక్కడ రేకులు పనికిరావు. తూర్పు ఆగ్నేయం వేయొచ్చు, ఉత్తర వాయువులు వేయొచ్చు, కానీ ఈ నైరుతుల మూల రేకులు వేయడానికి పనిచేయదు. కంపల్సరీ మాత్రం దానికి ఎల్లింగ్ కొట్టి ఈ 4 ఫీట్ మాత్రం నైరుతి కట్ అయింది కాబట్టి సౌత్ దక్షిణం నైరుతు, పశ్చిమ నైరుతు కంప్లీట్ గా స్లాబ్ వేయాలి. స్కేరు కంపల్సరీ వేయాలి. ఇక్కడ రేకు 3 ఇంచులు పెట్టి కాంపౌండ్ కట్టాలి. అంటే ఆ గోడ తీసేయాలి. ఆ పరమటది తీసేసి ఇక్కడ కట్టాలి. ఇక్కడ 4 ఫీట్ల 3 ఇంచుల పైన సోర్ ఉంది. సోర్లో పడకుండా 3 ఇంచులు బయట పెట్టేసి కాంపౌండ్ వాళ్ళు పరమట కట్టాలి. ఈ మెట్నే కంపల్సరీ కట్టాలి. ఈ డోర్ బంద్ చేయాలి. ఈ 4 ఫీట్ల బావే కాంపౌండ్ వాళ్ళు వస్తుంది. ఆ గోడ తీసేసి గోడ ఈడ పెట్టాలి. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ గోడ తీసి ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ ఆలుగు పెడితే దీనికి ఈదిపోటు పడదు. అప్పుడు ఇక్కడ గుడి కడుతున్నాం. ఆ గోడ తీసి కడితే దీనికి కూడా ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు. ఈ గుడికి ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు. ఈ గేటు ఇగో ఇక్కడ పెడతాం. ఈ రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు. అంటే అక్కడ ఆ జాగాకి అది ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు. ఆ ఆలుకి అది ఈశాన్యం ఈదిపోటు. ఇక్కడ ఈదిపోటు. దీనికి రెండింటికి డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేస్తే దీనికి ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు, దానికి ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు. ఈ గేట్ తీసి ఇక్కడ పెడతాం. ఈ కాంపౌండ్ ఈ లైన్ వస్తుంది. అంటే ఈ ప్లేస్ లో నైరుతిలో సౌత్ పశ్చిమ సౌత్ లో అంటే దక్షిణ పరమట జాగాలో నైరుతి భాగంలో గుడి వస్తుంది. ఉత్తరానికి ఉత్తరం ఈశాన్యం ఈదిపోటు. ఈ ప్లేస్ కు చాలా బాగుంటది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ కి బ్యాక్ సైడ్ నది, తుంగభద్ర నది. అంటే ఇక్కడ ఏదైనా అమ్మవారిని పెడితే స్థాన బలం బాగుంటుంది. అంటే ఇక్కడ ఈ అయ్యగారునున్న అమ్మవారు ఉండాలి. అమ్మవారు ఉంటే అమ్మవారితోని రాను ముందుకు డెవలప్ అవుద్ది. మంచి శక్తి అయిన భూమి ఇది. అంటే వెనకాల ఏంటంటే సౌత్ ఆగ్నేయంలో నది ఉంది కాబట్టి, ఈ నది ఉంది కాబట్టి ఇక్కడ స్థాన బలం ఏంటంటే అమ్మవారికి పవర్ఫుల్. అయ్యగారిని పెట్టినా అమ్మవారు అయితే కంపల్సరీ ఉండాలి. అమ్మవారు ఉంటే అమ్మవారితో అయ్యగారు కూడా పేరు వచ్చేస్తుంది. చాలా డెవలప్మెంట్ ఉంటుంది. కాంపౌండర్లు పెట్టారనుకో నీకు బలం వచ్చేస్తుంది. దీన్ని ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే కాంపౌండర్లు పెట్టండి. కాంపౌండర్లు పెట్టేసి ఈ గేట్ ఏడు పెట్టండి. ఉత్తరం ఈశాన్యం మీకు ఆటోమేటిక్ తొందరగా డెవలప్. గుడిది కూడా మీకు ఆలోచన వచ్చేస్తుంది. సౌత్ పశ్చిమ ఓపెన్ ఉంది కాబట్టి మీకు ముందు పోనీదు.